నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ ఉదయ్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంపై కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తి చేయడానికి భారీగా నిధులు కేటాయింపు జరిగినట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు విడుదల చేయడం కూటమి ప్రభుత్వం విజయమన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి రాజధాని లేక అర్థం పర్థం లేని 3 రాజధానుల పేరుతో ప్రజలను అయోమయంలో నెట్టేశారన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి లేకపోవడంతో నిధులు కేటాయింపు జరగలేదన్నారు. దీంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడ్డాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి 1,000 కోట్లు నిధులు విడుదల చేయడం కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని వివరించారు. దేశంలోనే 25 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించే జీవనాడి పోలవరమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.